మండల జడ్పీటీసీ గారు బాబు. పెద్దశెట్టిపల్లి పంచాయతీలో ఎక్కువగా కాపులు ఉంటారు. అంటే కాపులు అంటే ఏమంటే ఏ కార్యక్రమాన్నైనా పూర్తి చేసే దాంట్లో మేము సైతం అని ముందుండి నడిపించే వాళ్లే కాపులు. అది ఏ కార్యక్రమన్నా కావచ్చు. కాబట్టి మీరు చూస్తే ఈరోజు మంత్రి పదవుల్లో కావచ్చు, ఉప ముఖ్యమంత్రి ఇవ్వడంలో కావచ్చు, అన్నిట్లో కూడా కాపులను ముందు పెట్టే ఏ కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా చేస్తున్నారో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూశారు, ఏ ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేయాలన్నా కూడా మన బొత్స సత్యనారాయణ గారు కాపు. ఏ మంచి పోర్టుఫోలియో ఉన్న ఏ పదవి పెట్టుకున్నా కూడా కాపు. ఎందుకంటే కాపులకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ పవన్ స్టార్ నేను చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తాను, నేను సీఎం అవుతానని ఏ రోజు అన్న. చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తానంటున్నారు కాబట్టి ఎవరు కూడా కాపులు అతనికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే కాపులు ఎక్కడ కూడా గౌరవం కోరుకుంటారు. నువ్వు రాజుగారా ముందుకు మేము సహకరిస్తాం, అంతేగాని రాణించకుండా వెనకాల నుంచి రంగలిస్తానంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని ఈరోజు బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం కూడా కాపులందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ గాజుల బంజ అంటారు. గాజుల బంజ అంటే ఒకప్పట్లో ఏమిటంటే పూర్వకాలంలో వ్యవసాయంకు తోడు వ్యాపారం కూడా ఉండేది పల్లెటూరులో అన్నిట్లో కూడా. అంటే అప్పట్లో మలారం అని వేసుకునేసి గాజులు తొడిగి దిగిపోయారు. అప్పుడు ఏ పెళ్లి కార్యక్రమం అయినా కానీ, ఏ ఊళ్ళల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ మలారం వచ్చిందంటే అప్పుడు ఏమనేవాడంటే మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, మహాలక్ష్మి వచ్చిందని వెంటనే కూర్చోబెట్టి వాళ్ళు గౌరవం ఇచ్చి మొట్టమొదట గాజులు తొలగు దాంట్లో మన కాపుల్నే యూజ్ చేసేవారు. ఎందుకంటే మహాలక్ష్మితో సమానం. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నారంటే ఒక గాజు కంటెని అది ఓడిందా గట్టిగా ఉందని కనిపెట్టే శక్తి, కనబడకనే కంటి కనబడకనే దాని శక్తిని కనిపెట్టేస్తారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి శక్తి, ఆయన యొక్క యుక్తి, ఆయన యొక్క ముక్తి, ఆయన యొక్క గొప్పతనాన్ని వీళ్ళు గ్రహించారు. కాబట్టి ప్రతి కాపు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మేము నడుస్తాం, మళ్ళీ మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని ఏకతాటి మీద దృఢ నిశ్చయంతో ఒకే నినాదంతో పోతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా కాపులకు అండగా ఉండే పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ పంచాయతీలో కూడా చిన్న చిన్న సమస్యలు చెప్పారు. రోడ్డు కొంచెం బాగలేదని, వాటర్ కొంచెం బాగలేదని, లైట్లు కొంచెం. రేపు ఉదయం జేసీబీతో పంపించి ఆ చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉండేది సాల్వ్ చేస్తాం, అక్కడ కొన్ని లైట్లు చేంజ్ చేస్తాం. వాటర్ సమస్య పంచాయతీ ప్రెసిడెంట్ గారు దృష్టికి కూడా వచ్చింది, అది కొంత టైం పడుతుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి అయిపోయే పనులు కాదు. నిదానంగా చిన్న చిన్న పనులు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటాం. అదే విధంగా గుడి గురించి కొన్ని ఊర్లలో అడిగారు, 4 ఊర్లో కూడా గుడికి కూడా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం ప్రిపేర్ చేసిస్తే పంచాయతీ ప్రెసిడెంట్ గారికి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి పనిని కూడా నా పనిగా భావించి, నన్ను కూడా మీలో ఒకరిగా మీరు భావించి, మీ మనిషిగా స్వీకరించి, మీ వాణిగా అభిమానించి నాకు ఆశీస్సులు ఇస్తే మీ అందరి ఆశీస్సులతో నేను మీవాడిగా ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు నడిపించాలని తెలియజేస్తూ